ఎప్పుడైనా ఒక నెల మొత్తం నైట్ షూట్స్ అయిన సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారా? చాలా కష్టపడ్డాం. కొన్ని రోజులు అయితే ఫుడ్ ఉండేది కాదు. అక్కడ అసలు రూమ్స్ లేవు, డ్రెస్ చేంజ్ లేవు, అదంతా గార్డెన్ లా ఉంటుంది. ఒకళ్ళు డ్రెస్ మార్చుకోవడం కానీ, ఆ శివ బాలాజీని కరిసేసింది. నేను ఇక్కడ కరిస్తే ఇక్కడ మరక ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా ఫోటోలు ఉంటాయి నెట్లో, ఒకసారి తీసి చూడండి. అంటే చూడనాడు కూడా హేమ కరిసిందంట అనుకుంటారు. అసలు న్యూస్లు వస్తున్నాయి, అక్కడ ఏం జరగకపోయినా జరిగింది అనేసి అని కూడా వార్తలు వస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన న్యూస్ కి మా మదర్ సఫర్ అయిపోయారు. నా కూతురు అది కాదు కదా, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పోలీసులతో కూడా నాకు ఇష్యూ లేదు. సో ఎందుకంటే నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు. నేను పార్టీకి వెళ్ళాను, ఆ టైంకి నేను అక్కడ లేను. ఇది ఎట్లా లేను అంటది, ఉన్నావు అని నిరూపించాలని వాళ్ళు, నేను లేనురా, నేను ఇక్కడే ఉన్నానురా బాబు అని నిరూపించాలని నేను. ఇప్పుడు కూడా ఆల్రెడీ June 3 ఏదైతే నాకు తీసారో టెస్ట్లు, అవి కూడా నెగిటివ్ వచ్చాయి. ఓపెన్ బుక్, నేను ఏది చేసినా ఇలాగే చేస్తాను, నా ఇష్టం బై నా లైఫ్ అన్నట్టు ఉంటాను. తీసుకుంటే నా బాడీలోనే ఉంటుంది కదా. నాకు పోలీసులతోని న్యాయస్థానంతో ఏ బాధ లేదు, భయం లేదు. కానీ వీళ్ళు అసలు ఇంకెవరో ఫోన్ చేసి ఏంటి మేడం ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవంట. అంటే నా కష్టాలు ఉన్నాయని కూడా వీడియో డిసైడ్ చేసేస్తాడా? 41 నోటీస్ మీకైనా ఇస్తారు, ఎందుకంటే అక్కడికి వచ్చాం కదా, వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. చెప్తున్నా, నేను గనక వీళ్ళని ఎదిరించి నిలబడ్డా, నా పరిస్థితులు ఇంకా ఆడదాన్ని, ఇంకొక లేడీ ఉంటే ఏంటి పరిస్థితి? వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను దీక్షా సేత్. 500కి పైగా సినిమాలు చేశారు. ఆవిడని చూడగానే ఓ మై గాడ్, లేడీ అమితాబ్ బచ్చన్ మన తెలుగులో అని అనుకుంటారు. తను ఫస్ట్ 19 years నుంచి స్టార్ట్ చేసిన కెరియర్ కొనసాగుతూనే ఉంది, కానీ షీ లుక్స్ వెరీ యంగ్ ఆల్ ద టైమ్. అసలు ఏంటి బ్యూటీ సీక్రెట్స్ ఏంటి, సినిమాల్లో తను ఎదుర్కొన్న కష్టాలు ఎట్లా, ఏంటి ఛాలెంజెస్, ఏది ద బెస్ట్ ఛాలెంజ్? ఎంతోమంది యాక్టర్స్తో యాక్ట్ చేసిండ్రు. లైక్ ఒక మదర్ రోల్, ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీలో ఎటువంటి రిలేషన్ అయితే ఉంటుందో ఆ రోల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళడము. అంతేకాకుండా ఎదురు దెబ్బలు కూడా చాలా జరిగినాయి. సో ఒక్కసారి తనతో మాట్లాడి తెలుసుకుందాము అన్ని విషయాలు. నమస్తే హేమ గారు. నమస్తే. ఎట్లున్నారు? అట్లనే ఉన్నా. అంతేనా? అంతే, తగ్గేదేలే. అంతే అంటారు. సో తగ్గేదేలే అంటూ మన పుష్ప 2 డేట్ కూడా వచ్చేసింది ఈ రోజు. అనౌన్స్ చేసిండ్రు. ఎస్ హేమ గారు, చెప్పండి మీ Day 1 షూటింగ్ నుంచి ఈ రోజు వరకు వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్? ఫస్ట్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకోండి. నేను రాజోళ్ళు అందరికీ తెలుసు. రాజోళ్ళ నుంచి చెన్నై వెళ్ళినప్పుడు మాకు భాష కూడా రాదు. నాకు 14 years, అప్పుడు 13-14 years మధ్యలో వెళ్ళాము. యాక్చువల్గా 89లో నేను ఎంటర్ అయ్యాను. 90లో క్షణక్షణం ఇవన్నీ చేశాను అనమాట. 1 year గ్యాప్లో చాలా మూవీస్ చేసేసాను. సో అందుకని ఆల్బమ్స్ తీపిచ్చడం, ఆఫీసులకు వెళ్ళడం అలాంటివి ఏం లేకుండానే నేను ఆర్టిస్ట్ని అయిపోయాను. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది చెప్పులు అరిగేదాకా తిరిగితే కూడా వేషాలు రావు. నా అదృష్టం, నేను వెళ్ళగానే వేషాలు వచ్చినాయి. అది చాలా చాలా అంటే చెప్పలేనంత ఒక ఆనందం. సో నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను నా వయసులోనే అనేది చాలా గ్రేట్. ఫస్ట్ క్యారెక్టర్ నేమ్ ఏంటి మ్యామ్? ఫ్రెండ్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేదాన్ని. సో రాధకి ఫ్రెండ్, లేదా విజయశాంతికి ఫ్రెండ్, లేకపోతే ఇంకో ఆర్టిస్ట్కి ఫ్రెండ్, లేకపోతే ఒక అన్నయ్యకి చెల్లెలు, ఇట్లాంటి క్యారెక్టర్స్. 90% అక్కడ నేమ్స్ ఉండేవి కాదు. మురారి నుంచి నేను మళ్ళీ సెకండ్ విన్నింగ్స్ మొదలు పెట్టినప్పుడు అప్పుడు క్యారెక్టర్స్ ఉండేవి. అంటే ఇప్పుడు క్యారెక్టర్ నేమ్ రాస్తున్నారు, లేకపోతే హేమ డైలాగ్, బ్రహ్మానందం డైలాగ్ అట్లా ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ పేరుతో లొకేషన్లో వాళ్ళు అలా ఫీల్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొదలు పెట్టారు నేమ్స్ రాయడం అన్నమాట. సో 89 సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు 2024 సినిమా ఇండస్ట్రీ చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఆ చేంజెస్లో ప్లస్లు మైనస్లు చెప్పండి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి మేబీ ఇదే ట్రెండ్ కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే మైండ్ సెట్స్ అన్నీ మారిపోయినాయి. అప్పుడున్న మైండ్ సెట్స్ వేరు, ఇప్పుడున్న మైండ్ సెట్స్ వేరు. ఇప్పుడున్న మైండ్ సెట్కి తగ్గట్టి సినిమాలు జరుగుతున్నాయి. అప్పట్లో మంచి మంచి క్యారెక్టర్స్, ప్రతి ఆర్టిస్ట్కి ఒక వాల్యూ ఉండేది. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు అనుకో, ఆ ఫ్రెండ్కి ఒక వాల్యూ ఉండేది, లేకపోతే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉండేది. సో కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు అంతా ఇట్లా వస్తున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు.
సో అదొక్కటే. నాలాగా ఇప్పుడు నేను 35-36 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పగలను. ఇప్పుడు జనరేషన్ల వాళ్ళు అలా చెప్పలేరు. ఎస్. సో అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ మా అందరికి అన్నమాట. నేను ఇంకా ఉన్నాను, ఏమో మేబీ తర్వాత నిర్మలమ్మ గారి క్యారెక్టర్స్ చేయొచ్చు, లేదా సూర్యకాంతం గారి క్యారెక్టర్లు చేయొచ్చు ఫ్యూచర్లో కదా. ఇంకా నాకు ఉంది ఫ్యూచర్. కానీ ఈ రోజు వచ్చిన ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులకి, ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ, హీరోలకు కానీ, హీరోయిన్ కానీ అంత లాంగ్ డ్యూరేషన్, అంత లాంగ్ పీరియడ్ లేదనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే 2024లో కంప్లీట్ క్యారెక్టరైజేషన్ తీసుకునే దాన్ని బట్టి కూడా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాము అని అంటే, ఇప్పుడు హేమ గారి క్యారెక్టర్ వచ్చేసి మన యాక్టర్కి పిన్ని అనుకోండి, రియలిస్టిక్గా మీరు అది ఎలా తీసుకుంటారు? ఇప్పుడు బయట మనము సినిమాలు కాకుండా ఇంట్లో చూసుకుంటే పిన్ని, అరే పిన్ని వస్తుంది, పిన్ని అంటే తమ్ముడు కూడా వస్తాడు, ఇక ఇంకేంది పిన్ని రాగానే మస్కా కొట్టేసి తమ్ముడు తీసుకొని అట్లా అట్లా మనము ఇంట్లో చేస్తాం పండుగలు. ఇప్పుడు దీవాళి వస్తుంది, సో అట్లా చేసేస్తాం. సినిమాలో కూడా మీరు అంత ఈజీగా ఎలా చేస్తారు? నేను చాలా ఫ్రెండ్లీ టైప్ అన్నమాట. నేను ప్రపంచంలో అందరినీ పలకరించేస్తాను, వాళ్ళు వీళ్ళు అని ఏమి ఉండదు నాకు. సో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను స్క్రిప్ట్ చదవను, నాకు అస్సలు అలవాట్లేదు. బేసిక్గా అలా చూసానంటే ఇలా నిద్రపోతాను అనమాట. అందుకని బుక్ చదవటాలు అలాంటివి ఏం లేవు. సో నేను బేసిక్గా వింటాను, 1-2 సార్లు చదవమంట మాస్టర్ డైరెక్టర్, వాళ్ళు చదువుతారు. చదివిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న డైలాగులు అయితే యాజ్ ఇట్ ఈజ్ అదో ఉండదు. సో నేను సెట్లకు వెళ్ళిన తర్వాత నేను పిన్ని నేను ఎలా బిహేవ్ చేశానో అలాగే ఉంటుంది ఒరిజినల్ క్యారెక్టర్. నేనేంటో అది నా స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది అనమాట. అలా నేను చాలా రాణించగలిగాను ఇండస్ట్రీలో. అది నా అదృష్టం అని చెప్పాలి. అందరూ అంటారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు, బాగా యాక్ట్ చేస్తారు మీరు అని. గతంలో పవన్ కళ్యాణ్ గారితో చాలా సినిమాలు చేశాను. ఆయనతో చేసినప్పుడు కూడా ఆయన కూడా మీరు చాలా ఈజీగా చేస్తారు, చాలా అంటే ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఒక పిన్నిలాగా అక్కలాగా అట్లా చాలా ఇదిగా ఉంటుంది మీ క్యారెక్టర్స్, అది ఇదని చెప్పారు. ఒకసారి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ కూడా తలెత్తుకునేలా చేశారు హేమ గారు. ఆ డైలాగ్ వినగానే అసలుకి మళ్ళీ కలిసినప్పుడల్లా ఇలా చూడాల్సి వస్తుందా, ఇలా చూడాల్సి వస్తుందా అనుకున్నట్టు అలానే ఉన్నారు. సో మీరు పాత్రకి ఏదైతే ఉంటుందో ఇప్పుడు తలెత్తుకునే చేశారో అన్నప్పుడు, కానీ మీరు అంతే ఈక్వల్ మోడ్యులేషన్లో మీ ఆపోజిట్ క్యారెక్టర్కి కూడా మీరు ఆ వాల్యూ అనేది ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? అంటే చెప్పాను కదా, ఇప్పుడు బ్రహ్మానందం గారితో చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ధర్మవరపు గారితో, అలాగే అందరూ ఆలీ గారితో, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ అందరికీ వైఫ్గా చేశాను. సో అందరి టైమింగ్కి నేను రీచ్ అవ్వాలి. బ్రహ్మానందం ఎల్లెళ్ళు వాడు అంటాడు, వాడు అన్నప్పుడు నేను బ్లాంక్ అయిపోయాను అనుకుంటా. ఆయన వాడమన్న దానికి అర్థం ఉండదు. నేనా అసలు ఆయన ఏం వాడమన్నాడు, నేనేం వాడతాను అన్నాను, అసలు సంబంధం ఉండదు. అంటే స్పాట్లో ఆయన అనేసరి అది స్క్రిప్ట్లో లేదు అసలు. ఆయన సడన్ గా అలాంటివి చాలా ఉంటాయి. అంటే మేము వేసేస్తూ ఉంటాం అన్నమాట. జనరల్గా మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇది డైలాగ్, ఇది నువ్వు చెప్పు, ఇది నేను చెప్పు, ఇది నువ్వు చెప్పు, ఇది నేను చెప్పు అంటే అది యాక్టింగ్ కాదు. సో ఆ ఫ్లోలో మనిద్దరం ఈ ఇంట్లో ఉన్నాము, వైఫ్ అండ్ హస్బెండ్, మనిద్దరం ఎట్లా మాట్లాడుకుంటాము, ఆ ఈజ్ మా ఇద్దరిలో ఉన్నప్పుడే ఆ క్యారెక్టర్స్ పండుతాయి అన్నమాట. సో లేదు ఇప్పుడు తలగొక్కోండి, ఇప్పుడు పక్కకు తిరగండి, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి అంటే అది మీకు తెలిసిపోతుందా వీళ్ళు యాక్ట్ చేస్తున్నారా, డైరెక్టర్ గోక్కోమన్నాడు, లేదా డైరెక్టర్ రైట్ తిరగమన్నాడు, లెఫ్ట్ తిరగమన్నాడు అని మీకు తెలిసిపోతుంది. సో మాకు అసలు ఆ స్క్రిప్ట్ ఉండదు, డైరెక్టర్ ఏం చెప్తున్నారో ఆ కథ మాత్రమే ఉంటుంది, ఈ సీన్ ఇది అంతే. మిగతాదంతా బ్రహ్మానంద గారు నేనో లేదా ఎంఎస్ గారు నేనో అనేసుకుని యాక్ట్ చేస్తుంటాం. అలాగే వెంకటేష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా అంతే, స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయన మళ్ళీ స్క్రిప్ట్ ముట్టుకోడు వచ్చేస్తారు. ఏమో నీకు తెలుసా, నువ్వు ఇలా జరుగుతున్నావు, నేను ఇలా అంటాను తెలుసా, నువ్వు ఇలా చెప్తున్నావు తెలుసా, నేను ఇలా అప్పుడు ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనకి. ఓకే. సో ఆ ఫ్రీడమ్ లో ఆటోమేటిక్గా నేను నీ మీద జోకే గలను అంటే నువ్వు నాకు క్లోజ్ అయితేనే నేను జోక్ వేయగలుగుతాను. ఆ బాండ్ అన్నది క్రియేట్ అవ్వాలి. సో ఆర్టిస్ట్ కి క్రియేట్ అయితే అది ఆటోమేటిక్ గా అది నీకు స్క్రీన్స్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏమే పోదాం అనగానే మీరు క్యాచ్ చేసేసుకుంటారు ఇమ్మీడియట్ గా. అంతే, వస్తున్నానండి అంట, అక్కడ వస్తున్నాననే డైలాగ్ ఉండదు, అది అక్కడితో అయిపోతుంది. ఓకే. ఆయన ఏంటి ఫినిషింగ్ వెళ్ళే లోపల ఏదో వేసేస్తారు ఆయన,
వేసినప్పుడు నేను దానికి తగ్గట్టు రెడీగా ఉండాలి. అదేంటి అది మీరు ఇందాక స్క్రిప్ట్ లో లేదు కదా, మీరు ఎలా అంటారని నేను అనలేను అక్కడ. సో అలాంటిది ఏమి ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. అందులోకి కామెడీకి రాసి మాట్లాడాలంటే అవ్వదు. సో అప్పుడప్పుడే కామెడీ సీన్స్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడే. ఆలీ గారు కాయ్ కచోరీ అన్ని చెప్తా ఉంటారు కదా, ఆయన 100 రకాలుగా రాశాడు డైలాగ్స్ ఆలీ గారు. ఆయన ఓన్ అయ్యి ఎవరు రాస్తారు కాయ్ కచోరీ అని, లేకపోతే ఇంకొకటి అని. ఆ వర్డ్స్ కూడా కొంచెం టిపికల్ గా ఉంటుంది. ఆ టైంకి ఆయన ఏదో ఒకటి అలా వచ్చేస్తుంది, నోట్లో ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. వచ్చింది అక్కడ వాడేస్తుంది, అయిపోతుంది. అలాగే బ్రహ్మానందం గారు కూడా అంటే ఆయనకి కొంచెం హీరోలాగా ఫోర్స్ కొట్టడం బావచ్చు యాక్చువల్ గా. అంటాడు కదా, అవన్నీ స్క్రిప్ట్ లో ఉండవు. మీరు ఇలా అనండి అలా అనండి అని ఉండవు. ఆయన క్యారెక్టర్ చెప్తారు కదా, బ్రహ్మానంద గారు మీరు చాలా యారగెంట్ అండి, మీరు మీ బావ మాట వినరు, లేదా మీ మావయ్య మాట వినరు, మీరు కొంచెం ఇది అని చెప్తారు. డైరెక్టర్ మనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా మేము ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోతాం. మీరు తింగరోళ్ళండి, పాప మీ ఆయన అంటే భయం అండి, అదండి అని చెప్తారు మన క్యారెక్టర్. ఓహో, మనం చాలా భయపడుతూ ఉండాలి అనమాట. సో త్రూ అవుట్ ఆయన ఒక చొవ్వ తన మీద ఉంటుంది. ఎంత పెళ్లి సీన్ అయినా, ఎంత డైనింగ్ టేబుల్ సీన్ అయినా ఒక చొవ్వ ఆయన మీద ఉంటుంది. ఏమే అనగానే ఏంటండి అంటాం, ఊరికొచ్చినట్టు. నేను భర్త అంటే చాలా భయం, ఇన్నోసెంట్ అమ్మాయిని. సో అదే ఉంటుంది నా మైండ్ లో. ఒక్కొక్క క్యారెక్టర్స్ గయ్యాలు ఉంటాయి. అవును, ఇప్పుడు మీరు గయ్యాలి కొట్టే క్యారెక్టర్ అన్నారు అనుకోండి, అప్పుడు నేను కూడా చాలా యారగెంట్గా ఉంటాను అనమాట. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అన్నట్టే ఉంటుంది నా క్యారెక్టర్. సో ఫస్ట్ డైరెక్టర్ మనకి చెప్పే నరేషన్ చేస్తారు కదా, అప్పుడే ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోతాం మేము. సో మీరు 89 లో స్టార్ట్ చేసినప్పుడు ఇన్పుట్స్ అన్నది ఇస్తూ ఉంటారు కదా, లైక్ సీనియర్స్ డైరెక్టర్స్ కానీ టీమ్ మెంబర్స్ అందరు. సో మీకు ద బెస్ట్ ఇన్పుట్ ఏదనిపించింది? నాకు క్షణక్షణం చేస్తున్నప్పుడు ఫోన్ వస్తుందన్నమాట. చెప్పవి అవునా అని ఇట్లా హైబ్రో లాక్ చేసి మాట్లాడుతున్నా. రామ్ గోపాల్ గారు వచ్చి, హేమా మీరు ఇది హైబ్రో ఇలా లాక్ చేస్తున్నారు కదా, బాగాలేదు, మీరు ఆ హైబ్రో లాక్ చేయకుండా మాట్లాడండి, మీరు చాలా బాగుంటారని చెప్పారు. అదొక టెక్నిక్ అన్నమాట. అంటే ఇట్లా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా నా నోస్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది కదా, ఒకలాగా అయిపోయింది కదా. అలా కాకుండా కొంచెం ఐస్ తో చేయండి, ఇది ముడేద్దండి. ఇప్పుడు ఫోన్ చేసింది ఇతను, అవునా ఓకే, ఇప్పుడు నువ్వు ఓకేనా, నేనేమైనా చేయాలా? సో ఇలా అన్నమాట. ఫస్ట్ నేను చేసింది వేరే, ఇప్పుడు నేను చేసింది వేరే. ఓకే, కళ్ళు పెద్ద అయినాయి, ఆశ్చర్యంగా అనిపించింది దాంట్లో. ఇలా అన్నాడప్పుడు కొన్ని పోయినాయి, అప్పుడు కళ్ళు చిన్న అయిపోయి అలా అన్నమాట. సో చూస్తారు చాలా చూస్తారు. సో షూటింగ్స్ అప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. షూట్స్ అప్పుడు బురదలో పడిపోవడము, లేకపోతే అదంతా రియలిస్టిక్ ఏనా, లేకపోతే దే విల్ బి యాడ్ ఆన్ సంథింగ్, ఎలర్జీస్ రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే ఉంటారు కానీ అప్పుడు అంత తెలివితేటలు, అంత ఈ క్రీమ్స్ చేతులకు రాసుకోవాలనే తెలియదు, సన్ స్క్రీన్ రాయాలని కూడా తెలియదు. 89 గురించి మాట్లాడితే అప్పుడు ఏమీ లేవు. ఎండలో పడి ఆడేసుకునే వాళ్ళం, స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కాలువలో ఈతలు కొట్టేసే వాళ్ళం, సైకిల్ తొక్కి పడేవాళ్ళం, దెబ్బలు తగిలేవి ఊర్లో, అంతే కదా. అట్లానే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చేతులకి క్రీమ్ రాసుకోవాలి, ఇది రాసుకోవాలి అంత. మరి మేబీ మేము యాక్ట్ చేసినప్పుడు అంత సన్ లేదా, లేకపోతే రిఫ్లెక్టర్ మధ్యలో మాకు తెలియదు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కదా, అప్పుడంతా అవేం లేవు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు, స్కిన్ కేర్ తీసుకుంటున్నారు. కానీ నేను ఇప్పటికీ స్కిన్ కేర్లు ఏం తీసుకోను. ఏదన్నా ఉంటే ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళి ఇలా ఫేషియల్ చేయించుకున్నా, అది సంవత్సరం పట్టొచ్చు అట్లా. అయితే మీరు వర్కౌట్స్కి బాగా వెళ్తారు అనుకుంటా? వర్కౌట్ చేస్తాను. ఎలా అంటే నేను 6 months వర్కౌట్ చేశాను అనుకో, నాకు 6 packs వచ్చేస్తాయి. చెయ్యి ఇవి చూసావా, నేను 2 years అయింది జిమ్కి వెళ్ళి. 2 years అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా జిమ్కి వెళ్ళాను అనుకో, 2-3 months చేశాను అనుకో, మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. జాలైన్ వచ్చేస్తుంది, ప్యాక్స్ వచ్చేస్తాయి. సో అవి నాకు 2-3 years ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ లేదు. ఓకే, వేరే బల్బు ఉంది కానీ ఈ బల్బ్ లేదు అంతే అంటారు. సో బ్యాలెన్స్ చేసుకుంటాడు, బాగా బ్యాలెన్స్ చేస్తాను నేను. బల్బును కూడా బ్యాలెన్స్ చేయడం అని అంటే కదా ఇక్కడ నేర్చుకోవాలి. సో నైట్ షూట్స్ కంప్లీట్ గా ఇప్పుడు ఒక నెల మొత్తం నైట్ షూట్స్ అయిన సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారా? ఒక్కొక్కసారి 2-3 షూట్లు చేసేవాళ్ళం.
మధ్యాహ్నం ఒక షూట్కి వెళ్ళేదాన్ని, 2 నుంచి 6 వరకు ఒక షూట్ చేసేదాన్ని, మళ్ళీ 6 నుంచి నైట్ సాంగ్స్కి వెళ్ళే వాళ్ళం. సో అలా చాలా రోజులు చేశాను. అంటే సెకండ్ ఎంట్రీలో ఎక్కువ చేశా. ఫస్ట్ మూవీస్లో నాకు అంత హెట్టేక్ వర్క్ లేదు. అతడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మురారి ఈ మూవీస్ వచ్చినప్పుడు చాలా క్లాషెస్ ఉండేవి. ఇవన్నీ పెద్ద మూవీస్. ఆ పెద్ద మూవీస్ మధ్యలో చిన్న మూవీస్ చేసేవాళ్ళం. దానికంతా పెద్ద మూవీస్కి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చేసి మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో వెళ్ళిపోయి నైట్ టైం వీళ్ళకి చిన్న సినిమాలు అవన్నీ చేసుకోవడం, అట్లా చిన్న హీరోల సినిమాలు అలా చేసేవాళ్ళం. చాలా కష్టపడ్డా నేను, అసలు చాలా అంటే చాలా అనమాట. అంత ఈజీ కాదు ఈ స్టేజ్కి రావడం. రాత్రికి ఇట్లా లైక్ దట్ రాలేదు. చాలా కష్టపడ్డాం. కొన్ని రోజులు అయితే ఫుడ్ ఉండేది కాదు. షార్ట్లో 1 గంటకి 2 గంటలకి బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, సో ప్రొడక్షన్లో ఒక్కొక్కసారి ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడంటే స్విగ్గీలు గిగ్గీలు ఆర్డర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఏం లేదు. ప్రొడక్షన్ ఎక్కడో షూట్ చేస్తూ ఉంటాం కదా, దూరం చేస్తాం కదా, అప్పుడు అంత ఉండేది కాదు అసలు. అండ్ ఇంకా మన లేడీస్ కి పీరియడ్స్ ప్రాబ్లం అప్పుడు ఎట్లా, లైక్ హౌ డు యు మేనేజ్? చాలా కష్టమైన విశేషాలే. కాకపోతే ఏంటంటే అప్పుడు యంగ్లో ఉంటాము, వేడి బ్లడ్, కమాన్ ఏదైనా చేసేస్తామని ఒక దేనికనే రెడీ అని ఉంటాము. ప్లస్ ఏదైనా ఇల్లులు ఉన్నాయనుకో, ఆ ఇంటి వెనకాల కొంచెం ఏదైనా సారీ లాగా పట్టుకొని ఇద్దరు. నగ్మాతో వారసుడు సినిమా చేసాం మేము యాక్చువల్గా. ఏదో కాలేజ్లో అక్కడెక్కడో షూట్ చేసాం అనమాట. అక్కడ అసలు రూమ్స్ లేవు, డ్రెస్ చేంజ్ లేవు, అదంతా గార్డెన్ లా ఉంటుంది. కాలేజ్ సీన్స్ అవి చేసినప్పుడు మొత్తం అంతా జనాలే ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే నేను నగ్మ ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఇద్దరు పరదాలు పట్టుకుంటే ఒకళ్ళు డ్రెస్ మార్చుకోవడం కానీ టాయిలెట్కి వెళ్ళినా అలా మేనేజ్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడులాగా అప్పుడు క్యారీ వ్యాన్స్ కూడా లేవు. వారసుడు అంటే ఇంకా చాలా పర్వాలేదు. వారసుడి కంటే ముందు చేసిన సినిమాలకి ఇంకా కష్టం. ఎక్కడైనా అవుట్డోర్లో చిన్న చిన్న గుడిసెల దగ్గర షూటింగ్లు చేస్తే ఆ గుడిసెల వాళ్ళని అడిగి ఆ వెనక్కి వెళ్ళి అక్కడ మార్చుకుని అట్లా కొంచెం కష్టమే ఎలాగైనా లేడీస్కి. కానీ అప్పుడు తెలియలేదు, ఒక ఆనందం కదా, అబ్బా నేను షూట్ చేస్తున్నాను, నేను మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను, ఇవాళ చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నాను, అరే బాలయ్యబాబుతో యాక్ట్ చేస్తున్నాను. అంటే ఊరి నుంచి వచ్చిన కొత్త 3-4 ఇయర్స్ అది ఉంటుంది, దెబ్బ తగులుతుంది, ఆ ఏమి ఉండేది కాదు. బాగా అసలు అలాగే ఉండేది. ఏదన్నా రేప్ సీన్స్ చేసినా లేకపోతే ఏదన్నా ఫైట్ సీన్స్ చేసినా, అప్పుడు ఏంటంటే ఉద్యమాలు, విజయశాంతి మూవీకి వెళ్ళామనుకోండి, ఆవిడ సినిమాలన్నీ కొంచెం అట్లాంటి టైప్ సినిమాలు ఉంటాయి కదా, ఉమెన్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటాయి ఆవిడ సినిమాలన్నీ. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. సో నేను చీర కట్టుకోవడం ఆవిడని చూసే నేర్చుకున్నాను. ఆవిడ నేను కూడా అంతే, ఒకే రూమ్లో వెళ్ళి చీరలు కట్టుకునే వాళ్ళం. ఆవిడకి వెనకాలంటే నేను హెల్ప్ చేసేదాన్ని. అలా చూసి చూసి విజయశాంతి గారి లాగా చీరలు కట్టడం నేర్చుకున్నాను నేను ఆ వయసులోనే అనమాట. అంటే అప్పుడు మనకి ఓన్లీ లంగా ఓన్లీ కదా. అప్పుడు నాకు 14-15 ఇయర్స్. విజయశాంతి వాళ్ళతో చేసినప్పుడు 16-17కి అలా వచ్చినట్టున్నా. అంటే 89లో మనం వెళ్ళాము. క్షణానికి నాకు 14-15 ఇయర్స్ మధ్యలో అనమాట. సో ఆ తర్వాత చాలా సినిమాలు విజయశాంతితో, రాధగారితో అందరితో చేశాను. కానీ విజయశాంతి గారు అంటే ఏంటో నాకు భలే ఇష్టం అనమాట. అంటే ఒక రెబల్ కదా ఆవిడ. సో చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా ఆవిడ చాలా ఫాలో అవుతాను నేను. దెన్ మూవీలో కూడా విజయశాంతి గారి మూవీస్ లో కూడా తను మాట్లాడినట్టు యాక్ట్ చేసి అనిపించదు. ఒక మనిషికే చెప్తున్నట్టు, ఇట్స్ నాట్ ఫర్ మల్టిపుల్ పీపుల్. ఒక థియేటర్ లో కూర్చొని చూస్తున్నాము అంటే ఒక 10-20 మందికి కలిసి చెప్పడం కాదు, ఒక్క సూటిగా నీకే చెప్తున్నా అన్నట్టే ఉంటుంది మాట్లాడే చాలా చాలా. అసలు నాకు భలే ఇష్టం ఆవిడ నడక, ఇష్టం ఆవిడలాగా పోస్చర్. అంటే ఆవిడ స్ట్రెచ్చర్, అది ఆవిడ కట్టుకునే చీరలు భలే కట్టేవాళ్ళు అప్పట్లో. మంచి ఆవిడ అన్ని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కదా ఆవిడ చేసేవి. అవి చాలా చాలా ఇష్టం. ఖబర్దార్ అనుకుంటే అన్నట్టు ఉంటుంది కదా. సో అప్పుడు కష్టపడే వాళ్ళం, బాగా దెబ్బలు తగిలేవి. నక్సలైట్ క్యారెక్టర్స్ అవన్నీ దాంట్లో నేను చేయలేదు, కానీ కొన్ని నక్సలైట్ క్యారెక్టర్ నేను చేశాను, కొన్ని పోలీసుల లాగా చేశాను, కానిస్టేబుల్ లా చేశాను. అలాంటప్పుడు కొంచెం ఆ రోజుల్లో అందరూ లాఠీలు వేసుకుని జనాల్లో ఇలా కొడతా ఉంటా, జనాలు వచ్చి మన మీద పడిపోతారు, మనకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అలాంటివి. ఇందాక రెయిన్ ఎఫెక్ట్ కూడా, వాడు ట్యాంకర్లతో నీళ్లు తెస్తారు, అవి ఏ నీళ్లు తెస్తాడో తెలియదు, ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద పోస్తారు, మనం రోడ్డు మీద దొరలాలి. చాలా సినిమాలు. ఒక సినిమా బాలయ్యబాబు సినిమానే, దానికి నేను కిన్నెర మమ్మల్ని ఇద్దరిని చంపేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని పడుకోబెట్టి పూర్తి చేస్తారు. మళ్ళీ శవాలు లాగినప్పుడు తవ్వితే నన్ను ఇలా లాగితే కిన్నెర బయటకు వస్తుంది,
అలాంటి సీన్స్ అనమాట. ఆ మట్టి అంతా వేసేస్తారు మీద కాసేపు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ చెప్పాను కదా అప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను బాలయ్య బాబు సినిమాలో, మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది అంటే అది అప్పుడు తెలియలేదు అంతే. ఇప్పుడు అనుకోవడానికి అప్పుడు తెలియలేదు. చేస్తున్నా అని ఒక హ్యాపీనెస్ దాంట్లో అసలు అవి కష్టమనే అని అనిపించలేదు. ప్లస్ నేను ఇక్కడ సక్సెస్ అవ్వాలి, నేను రాజోలు వెళ్ళాలంటే నేను సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకుండా నేను రాజోలు వెళ్తే అయ్యిందిరా తల్లి కూతురు ఇద్దరు వెళ్ళారు వచ్చారా అంటారు కదా. మనం మంచి చెడు మన పక్కనలే ఉంటారు అటు ఇటుగాని. మనం ప్రతి ఒక్కరి స్టోరీలో ఎక్కడో ఒక దగ్గర విలనే ఉంటాం మనం. డెఫినెట్ గా అలాగే అంటాం. నేను మరీను ఇన్ సమ్ వన్ స్టోరీ వీఆర్ ఆబ్వియస్లీ ఎ నెగటివ్ ఆర్ ఎల్స్ వీఆర్ ఎ విలన్. కరెక్ట్. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో విలన్స్ ఎక్కువగా హ్యాండ్సమ్ ఉంటున్నారు, బ్యూటిఫుల్ గా ఉంటున్నారు. మీరు మేల్ విలన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను బ్యూటిఫుల్ అంటే దట్ కమ్స్ టు గర్ల్ ఫీమేల్ విలన్ అండ్ మేబీ అలా కూడా తీసుకోవచ్చు. తెలంగాణ శకుంతల్ గారు వాళ్ళందరూ విలన్ గానే చేశారు అప్పట్లో బాగా విలన్స్. విలన్ క్యారెక్టర్స్ అసలు జుట్టట్టుకుని ఏమే అని మన వాళ్ళు రాకెళ్ళడం అవన్నీ వాళ్ళు బాగా చేసినట్టే లెక్క. విజయశాంతి గారు వాళ్ళ సినిమాలు చేసేటప్పుడు మాకు ఇంకా అది తెలియలేదన్నమాట. ఆ హ్యాపీనెస్ సక్సెస్ అయ్యాం గనక మా అమ్మాయి, మా రాజోల అమ్మాయి, మా పిల్ల, మా ఇంట్లో అమ్మాయి సక్సెస్ అయ్యాం కనుక, క్యారెక్టర్ అన్నింటిలోని సక్సెస్ అయ్యాను కనుక అందరూ మాట్లాడుతున్నారు. అదే మనం ఫెయిల్యూర్ అయిపోయామా అనుకో అసలు ఆ గుర్తింపే రాదు. సో అందుకని ఆ మజా, అరే అవును నేను సాధిస్తున్నా, నేను వెళ్తున్నా, ముందుకు వెళ్తున్నా, ఈ వాళ్ళకి ఇలా ఉన్నా, ఈ వాళ్ళకి ఇలా ఉన్నా, అలా ఎదుగుతూ వస్తున్నాము అని ఒక ఇది ఉంటుంది కదా. సో ఆ సక్సెస్ లో ఈ పెయిన్స్ తెలియదు తప్పకుండా. అది. అండ్ మీరు ఇప్పుడు మీ రాజోల్కి వెళ్ళినప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడిన టీం కానీ లైక్ అందరూ కలిస్తే హౌ ది రియాక్ట్? యాక్చువల్గా నేను 7th 8th మధ్యలో డిస్కంటిన్యూ చేసేసి ఇండస్ట్రీకి వచ్చాను. రాజోల్ గర్ల్స్ హై స్కూల్లో చదివేదాన్ని. అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా కలుస్తూ ఉంటాము. ఎక్కువ ఫ్రెండ్స్ నాకు అక్క చెల్లెళ్ళే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతోనే సైకిల్ తొక్కడం, వాళ్ళతోనే ఈత కొట్టడం, వాళ్ళతోనే. నాన్నకి నేను మా గోదావరిలో నేను ఒక హాఫ్కి పైన ఈత కొట్టడానికి ప్రయత్నించేవాళ్ళనమాట. సో డాడీ ఏంటంటే గోదావరి నేను క్రాస్ చేయాలి అని ట్రై చేసేవాళ్ళు డాడీ. నాకు గోదావరిలో ఈత కొట్టడం చాలా ఇష్టం. అంటే కాలంలో నేర్చుకున్నాను, గోదావరిలో చాలా దూరం ఈత కొట్టేదాన్ని నేను. సో అది ట్రై చేసేవాళ్ళు డాడీకి చాలా ఇష్టం అనమాట. నన్ను అబ్బాయిలానే పెంచారు డాడీ, రాజు అని పిలుచుకుంటూ అట్లా అనమాట. మమ్మీ వచ్చి చాలా ఆవిడ స్పోర్ట్స్ పర్సన్ లాగా అని చెప్పాలి మా ఇంటికి. ఆవిడ నన్ను చాలా వెల్ ట్రైన్ చేశారు ప్రతి దాంట్లో. చాలా మొండిది. ఇప్పుడు కూడా నిన్న మొన్న ఆవిడకి కొంచెం కెరటిన్ ఎక్కువ ఉంది, బ్లడ్ లాస్ అవుతుంది అనమాట ఎక్కువ. ఎలా బ్లడ్ గెయిన్ అవ్వడం తెలియట్లేదు. సో వ్యాక్సినేషన్ ఇస్తున్నాం ఎవ్రీ 15-20 డేస్కి అనమాట. అది మొన్న అతను పెట్టి అమ్మ నేను ఇప్పుడే వస్తానని చెప్పి కిందకి వెళ్ళారంట. అతను పైకి వచ్చేటప్పటికి ఆవిడ అది ఆపేసింది, అదంటే అయిపోయింది, అది ఆపేసి ఇది తీసేసి పక్కన పెట్టేసిందంట. మదర్ 75 years ఆవిడ చేసే పనులు అలా ఉంటాయి. అది ఎవరైనా అసలు తీస్తారా? పెయిన్ఫుల్ ఉంటుంది కదా. నేనన్నా మమ్మీ తిడుతున్నాడు మమ్మీ ఆయన, నీకు ఏదైనా అయితే మేము వాళ్ళని చంపేస్తాం కదా, నువ్వు అట్లా చేయకూడదు అంటే, కాదు మరి అతను రాలేదు, అది అయిపోయింది, మరి బ్లడ్ వెనక్కి వెళ్ళిపోద్దిగా, నువ్వు చెప్పావు కదా మరి అందుకే తీస్తాను అంటుంది. అసలు ఆవిడకి నొప్పి రాలేదా? మొండి ధైర్యం ఏంటి అసలు నాకు అర్థం కాదు. మా అమ్మ మొండి ధైర్యమే నాకు వచ్చింది. అంతే. సో అంతే. నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చింది అంటారు. నెక్స్ట్ జనరేషన్ రాలా. నా కూతురు చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకురాలు. నేను ఇప్పుడు ఇలాంటి వేరే సిచ్యువేషన్ లో నేను ఇంత యుద్ధం చేయడానికి కారణం కూడా నా కూతురే. ఇప్పుడు తనకి షీఈస్ నౌ 22 years అనమాట. సో నా వల్ల నా బిడ్డకి ఏం కలగకూడదు, ఏం జరగకూడదు, తనకు మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. సో నేను తన కోసం చాలా ఎక్కువ పోరాడుతూ ఉంటాను అనమాట. తను చాలా ఇన్నోసెంట్, అంటే తెలివి ఉంది కాకపోతే చాలా ఇన్నోసెంట్. అట్లా గట్టిగా మాట్లాడితే టాటా అని వచ్చేస్తే మా అమ్మాయికి. అస్సలు
ఎప్పుడు నవ్వుకుంటా ఉంటా నేను దాన్ని చూసి. తన అల్లరి కూడా చేయదు, నేనే తను గోకి గోకి అల్లరి చేపిస్తాను. సో ఓన్లీ డాటర్ మీకు? ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్. సో అంటే కొంచెం సెన్సిటివ్ విషయానికి వద్దాము. లైక్ ఎన్నో రకాల న్యూస్లు వస్తున్నాయి, అక్కడ ఏం జరగకపోయినా జరిగింది అనేసి అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దాని వలన ఇప్పుడు సొసైటీ ఎనీవే వీ హ్యావ్ టు ఫేస్. కానీ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్, మీరు మీ డాటర్ని కానీ మదర్ని ఫాదర్ని సిస్టర్స్ అని చెప్పారు, ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు? ఇలాగ వాళ్ళకి కానీ పాపం జెన్యున్ గా చెప్పాలంటే నేను వాళ్ళని ఎవరిని కన్విన్స్ చేయలేదు. ఎందుకంటే నా ఫస్ట్ నుంచి నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, నన్ను చూస్తున్న వాళ్ళకి తెలుసు. సో అందుకని నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. సో నా కూతురు నాకు చాలా సపోర్ట్గా ఉంది. కాకపోతే వీళ్ళు ఇచ్చిన న్యూస్కి మా మదర్ సఫర్ అయిపోయారు. నా కూతురు అది కాదు కదా, వీళ్ళు ఇంత ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా బ్లేమ్ అవుతుంది నా కూతురు అని చెప్పి ఆవిడ చాలా సఫర్ అయిపోయింది. వీళ్ళ దెబ్బకి మా అమ్మకి 2 బాటిల్ 3 బాటిల్ బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. అంటే ఆ 1 వీక్ 10 డేస్ ఆవిడ ఆల్రెడీ బ్లడ్ లాస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో అది తినడం ఇంటేక్ లేక ఆవిడ ఏడ్చుకుంటూ బాధపడుతూ, అంటే సడన్గా నన్ను ఇలా చేస్తారనేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అదేం మన స్టేట్ అయితే పర్వాలేదు, అది పక్క స్టేట్. సో చాలా అల్లిపోయింది. బేసిక్గా నేను మా మదర్ కోసం మాత్రమే చాలా బెంగ పెట్టేసుకున్నాను. నాకు ఇష్యూలో ప్రాబ్లం లేదు, ఎందుకు పోలీసులతో కూడా నాకు ఇష్యూ లేదు. సో ఎందుకంటే నేను తీసుకోలేదు, నేను ఆ టైంలో అక్కడ లేను. ఆన్సర్ కూడా వచ్చింది, తర్వాత నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ June 3 ఏదైతే నాకు తీసారో టెస్ట్లు, అవి కూడా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం న్యూస్ వేయడానికి ట్రై చేస్తే నేను ఇమ్మీడియట్ గా నా యూట్యూబ్ లో నేను ఇమ్మీడియట్ గా గట్టిగానే పెట్టాను, పోస్ట్ చేశాను, గట్టిగా పోస్ట్ చేశాను. ఈసారి మాత్రం గట్టిగా పోస్ట్ చేశాను. దెబ్బకి న్యూస్ ఆపేశారు. నేను వెయిటింగ్ అనమాట. అక్కడ నేను మనకి June 3 తీసిన టెస్ట్లు నాకు రిపోర్ట్స్ కావాలని చెప్పి కోర్టుకి పిటిషన్ పెట్టాను నేను. ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు నా వెల్ విషర్స్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు సపోర్ట్ చేస్తూ, మేము హేమకే సపోర్ట్ చేస్తున్నామని, తర్వాత హేమ అలా కాదు, హేమ గురించి మాకు తెలుసు కొన్ని నాకు సపోర్టివ్గా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే కొంతమంది లాయర్లు, డాక్టర్స్ వాళ్ళు కూడా నాకు సపోర్టివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. డిబేట్లో కూడా హేమ గురించి మాకు తెలుసు, ఒకవేళ తను తీసుకుని ఉంటే ఏమవుతుంది, తను విట్టిము, మీరు ఇలా చేయకూడదని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. హేమ అలా చెయ్యదు, మాకు నమ్మకం ఉంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను సంపాదించగలిగా. మీడియా వాళ్ళు ఇంత బురద చల్లేసినా కూడా నాకు ఇంత పెద్ద సపోర్ట్, నా కూతురు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, నా అపార్ట్మెంట్లో డిఎస్ఆర్లో ఉంటా, నా అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, అసలు నా ఫ్రెండ్స్ కానీ అందరూ. ఎందుకంటే నా క్యారెక్టర్ ఓపెన్ బుక్, నేను ఏది చేసినా ఇలాగే చేస్తాను, నా ఇష్టం బై నా లైఫ్ అన్నట్టు ఉంటా. నేను అంత హైడ్ అండ్ సిక్ ఎప్పుడు చేయలేదు నేను. సో అలాగా మీ పైన కావాలని చేసిందంటారా? పోనీ నేను కావాలని చేశారైతే అనుకోను. మీడియా వాళ్ళకి ఏం కావాలి, రేటింగ్లు కావాలి. సో సెలబ్రిటీల మీద మీడియా వరకు కూడా రావడానికి ఎవరి నుంచి అయినా వచ్చే అవకాశం ఉంది? లేదు, అలా అని కాదు. అక్కడ ఛానల్ వాళ్ళు నేను ఉన్నానని వేశారు, నేను లేను అని పెట్టాను. వాళ్ళేంటి ఇది ఎట్లా లేను అంటది, ఉన్నావు అని నిరూపించాలని వాళ్ళు. నేను లేనురా, నేను ఇక్కడే ఉన్నాను రా బాబు అని నిరూపించాలని నేను. ఒక యుద్ధం జరిగింది వాళ్ళకి నాకు మధ్యలోని. అక్కడని మీరు చెప్తున్నారు కానీ అక్కడ మీరు లేరు అన్నది మీరు ఫ్యాక్ట్ చెప్తున్నారు. నేను అక్కడ మీరు ఉన్నారు అనేది వాళ్ళు బొమ్మ పెట్టేసి చెప్తున్నారు వాళ్ళు. సో నేను వాళ్ళని అది కూడా ఛాలెంజ్ చేశాను. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ లో కూడా వెనక గడ్డి ఉంది, ఆ ప్లేస్ లో కూడా ప్రశాంతత ఉంది. కాదురా, ఇప్పుడు నేను కాదు ఇప్పుడు ప్రతి మాట వచ్చి చెప్తున్నా, 7 ఉంటారంటారు. నాలాంటి వాళ్ళు ఎక్కడో 7 ఉంటారంటారు భూమి మీద. సో ఒకటి, నేను పార్టీకి వెళ్ళానని చెప్తున్నా, వాళ్ళు నాకు సొంత బ్రదర్స్ లాగా. నేను 18కే వెళ్ళాను పార్టీకి, కానీ నేను ఆ టైంలో అక్కడ లేనని చెప్తున్నా. ఓకే, నేను పెట్టింది కూడా మీడియా వాళ్ళ కోసం పెట్టాను, నేను ఎవరికి చెప్పుకోకర్లా. మీడియా వాళ్ళు న్యూస్ వేస్తుంటే 300 కాల్స్ 200 కాల్స్ ఇమ్మీడియట్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని కాల్స్ అటెండ్ చేస్తూనే ఉన్నాను. నేను లేను అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా ఎర్లీ మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో బిర్యానీ పోస్ట్ చేశాను. అది లైవ్ లో వండిన బిర్యానీ పోస్ట్ చేశాను. లైవ్ నా ఇల్లు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా పోస్టులు చేశాను మా ఇంట్లో కూడా. మీరు కిచెన్ లో జనరల్ గా యూట్యూబ్ లో మీరు పోస్ట్ చేస్తూనే ఉంటాను కదా, యూట్యూబ్ లో అది పోస్ట్ చేస్తుంటాను, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ మీ డైనింగ్ టేబుల్ అన్ని తెలుసు వాళ్ళకి, నా ఇల్లు నా దేవుని రూమ్ అన్ని తెలుసు వాళ్ళకి, జనాలకి. నా ఇంట్లోంచి పెడితే కూడా వాళ్ళు ఏంటంటే
ఇది అక్కడ ఉంది అని నిరూపించాలని వీళ్ళు, నేను లేనిరా బాబు అని నిరూపించాలని నేను. అక్కడ మాకు పోలీసులకి ప్రాబ్లం లేదు, కోర్టుకి ప్రాబ్లం లేదు. ఓకే, నేను వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాను, వాళ్ళు నాకు మంచిగా నన్ను చూసుకుంటున్నారు, నాకు భయం లేదు, నేను తీసుకోలేదు. తీసుకుంటే నా బాడీలో ఉంటుంది కదా. నాకు పోలీసులతోని న్యాయస్థానంతో ఏ బాధ లేదు, భయం లేదు. కానీ వీళ్ళు అసలు ఎంత దారుణం అంటే, అప్పుడు ఓట్ల ఎలక్షన్ లెక్కింపు, బ్రేకింగ్ న్యూస్, నేను ఇంత మెగాస్టార్ చిరంజీవి గారి కంటే గొప్పదాన్ని అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. మామూలు హైప్ కాదు. గ్రాఫ్ చూస్తే అక్కడెక్కడో వీళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇదే TV9 ఆ అబ్బాయి పేరు రంజిత్ అనుకుంటా, క్రైమ్ రిపోర్టర్, అతను నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు బయటకు వచ్చిన ఆడవాళ్ళలో లేరా అండి అని అడుగుతున్నారు. అప్పటికే నేను ఉన్నానని చెప్పి ఒక వైట్ డ్రెస్ అమ్మాయిని వేసేసి చూపిస్తున్నారు వాళ్ళు. శ్రీకాంత్ గారిని కూడా శ్రీకాంత్ గారి న్యూస్ ఇంకా ఆయనకి 1-2 ఛానల్ సారీ చెప్పేమో గానీ, మిగతా యూట్యూబ్ ఛానల్లో ఆయన కొడితే శ్రీకాంత్ ఉన్నాడు అనే న్యూస్ ఇంకా ఉంది అక్కడ. సో ఇంకా ఉంది. ఇలా నేను చెప్తున్నాను, నేను వేసుకున్న నైల్ పాలిష్ బ్లాక్, ఆ అమ్మాయి వేసుకునేది వైట్, నేను వేసుకున్న డ్రెస్ బ్లాక్, ఆ అమ్మాయి వేసుకునేది వైట్, నేను మా ఇంట్లో పోస్ట్ చేస్తే మీరు ఎలా ఇంకొక నటన బాగా నటిస్తుంది అక్క, దొరికాడక్కాడు తెచ్చేసామంటారు. అప్పుడు వెళ్ళి ఇలా పట్టుకుని వెళ్ళి ఒక్క తన్నితే ఉంటుంది చూడు, ఆ శ్రీను నేను ప్రతి ఒక్కడి మీద ఊహించుకునేదాన్ని. ప్రతి నైట్ నిద్రపోయినప్పుడు నాకు బీపీ వచ్చింది, మాట్లాడలేకపోతున్నానే, మీడియాకి వెళ్ళలేకపోతున్నానే, వెళ్ళలేకపోతున్నానే. అప్పుడు అంత టెన్షన్, కోపం, కసి అయినా కూడా ఇచ్చేది ఇస్తూనే ఉన్నాను. ఇంకెవరో ఫోన్ చేసి, ఏంటి మేడం ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవంట అంటే, నా కష్టాలు ఉన్నాయని కూడా వీడియో డిసైడ్ చేసేస్తాడా? అసలు నాకు ఎంత ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, ఇప్పుడు వద్దు హేమ, నువ్వేం చేసినా వాళ్ళు ఇంకొకలాగా న్యూస్ క్రియేట్ చేస్తున్నారు, నువ్వు చెప్పొద్దు, నువ్వు ఫోన్లు ఎత్తద్దని. అయినా ఫోన్ ఎత్తదని, నువ్వు రికార్డ్ చేస్తున్నావు నాకు తెలుసు. వాళ్ళు రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు ఆ క్విక్ సౌండ్స్ వస్తాయి కదా, బీప్ సౌండ్స్ వస్తాయి, నాకు తెలుసు మీరు రికార్డ్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను వస్తాను, వేరే ఆడపిల్లలకి ఏదైనా అయితేనే నేను వచ్చి నిలబడతాను, అలాంటిది నాకు వస్తే నేను నిలబడకుండా ఉంటానా? కాకపోతే కొంచెం టైం, ఎందుకంటే నాకు అఫీషియల్ గా రిపోర్ట్ రావాలి. నేను బెంగళూరు నుంచి రాగానే నేను ఒక రిపోర్ట్ ఆల్రెడీ నా బ్లడ్, నైల్స్, హెయిర్ అన్ని ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాతే పోలీసులు తర్వాత తీసుకున్నారు. యాక్చువల్ గా నేనే ముందు ఇచ్చాను. ఓకేనా? సో నేను ముందు నుంచి చెప్తున్నాను, ఆ టెస్టులు ఏమి నేను ఇవ్వలేదు, నేను అక్కడ లేను, నాకు సంబంధం లేదు, నేను పార్టీకి వెళ్ళాను, ఆ టైంకి నేను అక్కడ లేను. తర్వాత 41 నోటీస్ మీకైనా ఇస్తారు, ఎందుకంటే అక్కడికి వచ్చాం కదా, వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా పోలీసు. పైగా మనోళ్ళు న్యూస్ మామూలుగా వేశారా, అసలు పార్టీ ఈవిడే చేసిందేమో, మనుషులు ఈవిడే పిలిపించిందేమో. ఇప్పుడు షార్ట్ షీట్ లో వాళ్ళు క్లీన్ షీట్ ఇచ్చారు నాకు, అసలు క్లీన్ షీట్ అన్నమాట. సో ఈవిడికి ఆ పార్టీకి సంబంధం లేదు, పార్టీ అటెండ్ చేశారు, ఆవిడ వెళ్ళిపోయింది, ఇంతే ఉంది. అసలు ఏం జరిగింది అన్నది ఎప్పటికీ రాదు బయటికి, కానీ మిగతా వాళ్ళందరూ మాత్రమే వస్తుంది బయటికి, సినిమా సంగతి బయటికి రాదు, క్లైమాక్స్ అసలు తెలియదు, తెలియదు. కాకపోతే అది మిగతా వాళ్ళ విషయంలో. నాలాంటిది ఏంటంటే, క్లైమాక్స్ ఇంత చాలా బాకీ బై చూపిస్తాను అనే టైపు నేను. ఇప్పుడు వెయిటింగ్ నేను ఆ రిపోర్ట్స్ నా చేతికి రావాలి. 100% రాత్రికి ఒక ఆడదానికి ఇంత పేరు రాదు, అది నాలాంటి దాన్ని అసలు తొక్కేద్దామని చూస్తాడు ఎవడన్నా. ఎందుకంటే కొంచెం ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఒక డైలాగ్ ఉంటది కదండి, ఉన్న మాట అంటే ఊరికి దూరం ఉంటది. సో అట్లా నేను పోరాడే మనస్తత్వం కదా, అసలు అది చాలా బ్లండర్ మిస్టేక్. అసలు ఒకళ్ళు కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, డూ ఆర్ డై, అంతే. ఎప్పటికీ నేను తప్పు చేయను, తప్పు చేయనప్పుడు ఎప్పటికీ భయపడినది. అది మీడియా అవని, చట్టం అవనేది ఏదైనా, నేను తప్పు చేస్తే చట్టానికి భయపడతాను, నేను తప్పు చేస్తే న్యాయానికి భయపడతా. నేను తప్పు చేయనప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు మనల్ని ఉరి తీసేయరు. అర్థమైంది కదా మీకు? నేను ఇది కూడా చెప్పాను, ఒరే ఆగండి బై, నిజంగా నేను తీసుకొని కోర్టు తీర్పు వచ్చింది అనుకో, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నన్ను. ఇప్పుడు నన్ను ఎట్లా ఇది చేస్తారు? నిజంగా చెప్తున్నా, నేను గనక వీళ్ళని ఎదిరించి నిలబడ్డా, నా పరిస్థితులు ఇంకా ఆడదాను, ఇంకొక లేడీ ఉంటే ఏంటి పరిస్థితి ఆలోచించు. వీళ్ళు వేసిన న్యూస్లకి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్స్, డిప్రెషన్, మెంటల్ హెల్త్. భయంకరంగా మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ భయంకరంగా.
చాలా అంటే చాలా. అసలు నాకేం లేదు, నేను వచ్చేసి ఒకసారి మీడియా ముందు అయ్యి అనేస్తే నాకు మనశ్శాంతిగా ఉండేది. అది నేను అనలేకపోతున్నాను. ఫ్రెండ్స్ ఏమో అస్సలు మాట్లాడకే, ఫోన్లు ఎత్తకే, అది ఎత్తకే అని పాపం నన్ను చాలా కంట్రోల్లో పెట్టేశారు ఫ్రెండ్స్ అందరూ. ఒక్క 4 రోజులు ఆగు, ఇద్దాం, గట్టిగా చెప్తాం, ఒక్క 4 రోజులు ఓపికతో సమాధానం ఇద్దాం ప్లీజ్ ఆగని. కానీ అసలు ఒక్కళ్ళు వదలలేదు తెలుసా. నా కూతురు ఫ్రెండ్స్ కానీ, నా కూతురు ఆఫీస్లో కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదా నా అపార్ట్మెంట్ ఇందాక చెప్పాను కదా, వాళ్ళు రాజోల్లో మా వాళ్ళు అందరూ అన్నమాట, ఒరే నీ గురించి మాకు తెలుసురా ఎన్ని బూతులు తిట్టేవారంటే మీడియా వాళ్ళని, మా వాళ్ళందరూ. అసలు మా వాళ్ళంటే అన్న తమ్ముళ్ళు, నాకైతే కొన్ని కోట్ల మంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. సో అక్క మాకు తెలుసు అక్క నీ గురించి, నువ్వు అసలు పట్టించు. మొన్న కూడా ఇన్స్టాలో ఏదో లైవ్ లో వెళ్ళాను అనమాట, ఇట్లా వచ్చింది నాన్న అనేది మాట్లాడింది. అక్క ఏదైనా అక్క, మేము నీతో ఉన్నాం అక్క, ఎవరిని కేర్ చేయక, ఎవరిని పట్టించుకోక అక్క అని చెప్పేసి దాంట్లో కూడా తిడుతూనే వస్తున్నారు. ప్లస్ కమెంట్స్ పెడతారు కొంతమంది కదా, ఆ కమెంట్స్ లో కూడా ఏంటి తెలుసా, ఒక ఛానల్ ఉందనుకో, ఆ ఛానల్ వాడికి 5 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. అలా ఇప్పుడు 100 ఛానల్ వేసుకోండి, 100 5లు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకో వీళ్ళే న్యూస్ క్రియేట్ చేస్తారు మన మీద. ఏంటి ఇప్పుడు అడుగుతున్నావా, నువ్వు ఇలా కాదులే అలా కాదులే అని వంకర్ టింకర్లు పెడతా ఉంటారు చూడు, వీళ్ళ మనుషులే మళ్ళీ. సో ఎంత ఒక ముఠ అన్నట్టు భయంకరంగా. అసలు నాకు వీళ్ళందరూ ఒక మూట, వీళ్ళు నిజాలు చెప్పట్లేదు అని నాకు మా అసోసియేషన్ ఎలక్షన్ అప్పుడే కొంచెం నేను ఫీల్ అయ్యా మీడియా మీద. వాళ్ళతో గొడవ పడలేదు, నేను ఫీల్ అయ్యా. ఆ శివబాలాజీని కరిసేసింది. నేను ఇక్కడ కరిస్తే ఇక్కడ మరక ఎలా వస్తుంది, ఇప్పుడు కూడా ఫోటోలు ఉంటాయి నెట్లో, ఒకసారి తీసి చూడండి. అంటే అది కరిచేసింది అంటే చూడనాడు కూడా హేమ కరిసిందంట అనుకుంటారు. అది ఎలా అంటే ఇట్లా ఇది చూస్తూ ఉండండి మీరు కళ్ళు తిరుగుతున్నాయి, మీరు పడిపోయారు ఇప్పుడు నేను తప్ప మీకు చేసేసారు అలాగా. ఇప్పుడు కూడా ఈ న్యూస్ కూడా అంతే. ఇంకా నయ్యం, ఇదేదో దొంగతనమో ఇంకొక తనం అయితే నా ఒంట్లో ఉండేది కాదు, నేను ఇంత గొడవ వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోయేదాన్ని. ఇది ఏదైతే వీళ్ళు నా మీద నిందలు వేశారో అది నా బాడీలోనే ఉంటుంది కదా. సో నేను ధైర్యంగా గొడవ పడగలిగాను. అఫీషియల్ గా ఒక సర్టిఫికేట్ వచ్చే వరకు వెయిట్ చేశా. 15 రోజులు వీళ్ళు ఇష్టం భయంకరంగా, చాలా అసలు మామూలుగా. సో మీ ఈ 35 years ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఇదే అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే నాకు 50 years. ఓకే, ఈ 50 yearsలో అంటే పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు వరకు నా కెరియర్లో ఒక్క రిమార్క్ లేదు. నోరేసుకుని పడుతుంది, ఉన్నట్టు మాట్లాడుతుంది, ఎవరిని కేర్ చేయదు, ఇలాంటివి ఉన్నాయేమో కానీ దొంగతనం చేస్తాము లేదా ఇంకేదో చేస్తాము డాష్లు ఇవన్నీ నా జాతకంలో లేదు. ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు ఒక్కడు కూడా నా దాంట్లో ఉండదు. నేను ఫీడ్ కూడా చేయను. నేను ఆడవాళ్ళతో కూర్చొని, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం కాదు, నేను 20 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది చూసుకోండి. నేను ఆడవాళ్ళతో కూర్చొని ఆడవాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఇమ్మీడియట్గా చేస్తా, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతా. ఇప్పుడు ఏదో స్త్రీలు వాళ్ళు వీళ్ళు ఈ రెడ్లు ఆ రెడ్లు తిడుతున్నారంటే ఊరికే తిడుతున్నారా వీళ్ళని? వీళ్ళు ఎంత బాధ పెట్టుంటే తిడతారు ఆలోచించు, పచ్చి బూతులు తిడుతున్నారు వీళ్ళని. సో ఒకప్పుడు జర్నలిజం చాలా బాగుండేది, ఇప్పుడు జర్నలిజం చాలా చీప్ అయిపోయింది. సోషల్ మీడియా వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది చాలా మంది లైఫ్స్ అని చాలా మంది అంటున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఈ చూసిన జస్ట్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే, ఇప్పుడున్న ఈ 10 years చూసుకుంటే సోషల్ మీడియా వల్ల చాలా మందికి నష్టం అవుతుంది, లాభం అవుతుంది. సో ఆ రెండింటిని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు అసలు మీడియాతో నాకు అసలు పనే లేదు. నేను ఆ రోజు వదిలేశాను, ఒక 3 years బ్యాక్ చెప్పాను కదా, ఆ విషయంలో నేను మీడియాని వదిలేసి అసలు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఎవరికి. నాకు అసలు ఇంకా వదిలేశాను, అసలు నాకు ఇది వద్దు, నేను నా లైఫ్ నా ఇష్టం, నేను చిల్ అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి. అంతే. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా. ఎవరి కోసం కష్టపడుతున్నా? నేను తినడానికి ఎందుకు కష్టపడాలి? 35 years సంపాదిస్తే ఒక కారు ఉండదా? ఈ డాష్ గర్ల్ ఎలా మాట్లాడతారంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఇంత మెయింటెనెన్స్ ఈ ఆడవాళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? వీళ్ళకి కార్ ఎక్కడి నుంచి వచ్చింది? బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న కాక మొన్న బొడ్డుడన్నారు వస్తారు ఇక్కడికి న్యూస్ ఛానల్కి కానీ దేనికైనా సరే, అమ్మాయిలవని అబ్బాయిలవని. వాళ్ళు తిడుతున్నానని కాదు, సారీ, మీకు ఏమైనా అభ్యంతరం అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. కానీ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది. నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు, నీకు ఇక్కడ ఇంత అంతా ఎలా వచ్చింది? మగడవని ఆడదు, ఇక్కడ జెండర్తో పని లేదు. మగవాళ్ళని అనరా? అంటే ఆడదే తప్పులు చేస్తుందా? ఆడది అలా చేస్తేనే సంపాదిస్తుందా లేదా సంపాదించలేరా? అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి?
పాపం XYZ క్యారెక్టర్ ఆర్టిస్టులను చాలా మందిని ట్రోల్ చేస్తారు వీళ్ళు. మరి వీళ్ళు న్యూస్ అమ్ముకుంటున్నారు కదా, మరి వీళ్ళనేమనాలి? వీళ్ళకి కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? వీళ్ళకి కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి ఇల్లులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాతకాలంలో చూసుకుంటే పాపం సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాళ్ళు న్యూస్ లీడర్స్, ఒక స్కూటర్లో వచ్చేవాళ్ళు పాపం. అంతకు మించి వాళ్ళ దగ్గర ఏమి ఉండేది కాదు. మరి మీకు ఇప్పుడు కార్లు బంగ్లాలు ఎలా వస్తున్నాయి? మరి హెలికాప్టర్లోని చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి కూతుర్ని పలకరించుకునే అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మరి అదెందుకు రాదు బయట? దట్స్ యువర్ పర్సనల్ లైఫ్. అది ఎందుకు రాదు అంటున్నా. మీరు చేసింది ఎందుకు రావట్లేదు? నేను ఆర్టిస్ట్ అయినంత మాత్రాన నన్ను నీకు అనే హక్కు ఎవడిచ్చాడు నీకు? మీరు లైమ్ లైట్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. యా, డెఫినెట్ గా పాయింట్అవుట్ చేయమంటున్నా. నువ్వు కూడా బతకమంటున్నాను, నన్ను కూడా బతకని అంటున్నా. యాజ్ ఎ సెలబ్రిటీగా నీ అవసరం మాకు కూడా ఉంది. మా సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలంటే నీ పబ్లిసిటీ కావాలి, నీకు మా ఇంటర్వ్యూలు కావాలి, మాకు జనాల దగ్గరికి రీచ్ అవ్వడానికి నువ్వు కావాలి. సో నువ్వు బతుకు, మమ్మల్ని కూడా బతకని. ఇదే పరిస్థితిలో నీ ఇంట్లో ఆడదుంటే ఇట్లానే చేస్తావా నువ్వు? మీరు కొంచెం శాంతించండి. కాదు శాంతించడు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ కి ఏదో ఈ కష్టం వచ్చింది అనుకో, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావా? అలా బిహేవ్ చేసే కూడా అలా నెగటివ్ గా ప్రొజెక్ట్ చేస్తే విల్ దే యాక్సెప్ట్? ఎందుకు చేస్తారు? అది కాకుండా చూడు, పాపం ఒక అమ్మాయి ఏదో వీడియో పెడుతుంటే పిల్లోడు పడిపోయాడు. సో ఆ పిల్లోడిని కాపాడారు, తీసుకొచ్చారు. తర్వాత ఆ అమ్మాయిని ట్రోల్ చేసిన విధానంలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఒక చంటి బిడ్డకి తల్లి చచ్చిపోయింది నీ ట్రోలింగ్ వల్ల. చాలా మంది అలా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా మంది డిస్టర్బ్ అయ్యారు, చాలా మంది. నేను మీడియా వీళ్ళకి ఏంటి తెలుసా కసి, నేను మార్ఫింగ్ ఫోటోలు వచ్చినాయి నాన్న అప్పట్లో, చాలా సంవత్సరాల క్రితం. నేను పెద్ద క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి చేసి, వాడెవడో దుబాయ్లోనో ఎక్కడో ఉంటే వాడిని పట్టుకొచ్చి వాడికి శిక్ష పడేటట్టు చేసాం. ఓకే, సో వీళ్ళకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా హస్బెండ్ నాది ఏదో ఒక సీన్ వేసి ఏదో రాశారు, అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాను. చెప్పాను, హేమ రాసేటప్పుడే ఆలోచించుకుని రాయండి, న్యూస్ వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని వేయండి అని చెప్తాను నేను. నా జోలికి రావద్దు అని అంటాడు కదా జూలై సినిమాలో. అవును, గుర్తుందా? ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే కాలిస్తే చస్తావు, కాలిస్తే చస్తావని రాసుంటే కెలకొద్దు కదా. నేను ఎంత తెలుసు కదా. పైగా నేను ఇక్కడే ఉన్నాను రా, 36 years నుంచి మీ కళ్ళ ముందే ఉన్నా, మీడియా వాళ్ళ ముందే ఉన్నాను. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో అయినా కూడా అసలు అంత దారుణం అంటే అంత దారుణం. కానీ సోషల్ మీడియాలో ఎక్కువ అయింది కదండి. లేదు పెద్ద ఛానల్స్ లో లేదు పెద్ద నీకు ఇందాక కూడా చెప్పాను, నువ్వు అమాయకురాల్లా మాట్లాడుతున్నావు, నువ్వు అహలేవే కాదు. ఏంటంటే ప్రతి మీడియా వాళ్ళకి 5 ఛానల్స్ 10 ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి మీడియా ఎనీథింగ్, ఇప్పుడు మనం పేర్లు ఎందుకు తీయడం అని ఊరుకుంటున్నా. ప్రతి ఛానల్కి ఏదైతే పెద్ద ఛానల్స్ ఉన్నాయో అఫీషియల్ వాటిలన్నిటికి 10-15 6 నుంచి 10 వరకు 100% యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళేగా మళ్ళీ ఈ న్యూస్ కూడా వేసేది, అక్కడి నుంచే స్ప్రెడ్ అవుతుంది. సో నేను అస్సలు తప్పు చెయ్యనప్పుడు భయపడను. నన్ను బెదిరించేవాడు పుట్టాడు కూడా. సరే, ఇది దీంట్లో చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా, అయ్యో ఇవాళ తీసుకురాలేదు మా హస్బెండ్, నాది నీ కార్డ్ తీసుకురాలే, చూపిద్దాం అనుకున్నా. వికీపీడియానా? రైటా? వికీపీడియాలో మా హస్బెండ్ది 67 డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? నాది 75. ఓకేనా? మా హస్బెండ్ డేట్ వేసేసి తారుమారు చేసేసి, అసలు అది వికీపీడియా అంటే దానికి ఏంటి, చాలా జెన్యూన్ న్యూస్, దాంట్లో బాగుంటుందని. వాళ్ళకి ఎన్నిసార్లు నేను కంప్లైంట్ చేశాను. మిస్టేక్స్ జరుగుతాయండి, చాలా మంది యాక్టర్స్ వి కూడా మిస్టేక్స్ అవుతాయి. నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ కూడా నేను సఫర్ అవుతున్నా. జనరల్ గా ఆడవాళ్ళు ఏం చేస్తాం, ఓ 10 ఏళ్ళు నొక్కేస్తాం. మాటలు చెప్తున్నా కదా, ఒరిజినల్ ఏజ్ ఆడపిల్లల్ని వయసు ఆడకూడదు, మగవాడిని జీతం ఆడకూడదు అంటారు. సామెతలను ఒట్టిగా రాలేదు కదా, సామెతలు ఉంటాయి కదా. అలాంటివి నాకు 5-6 years ఎక్స్ట్రాగా వేసేసి ఏజ్ గురించి ఎంత చూపించినా, మేము ఎన్నిసార్లు మెయిల్ పెట్టినా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వాళ్ళని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు జనాలు చూస్తారు, ఏదైనా దానికే కొడతారు, అరే ఒరిజినల్ ఉంటుందని కొడతారు. వికీపీడియా అంటేనే సర్టిఫైడ్ కదా. సో వాళ్ళు కూడా నా విషయంలో ఇదే చేశారు.
సో నెక్స్ట్ నేను స్టెప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను అది కోర్టులోంచి అవన్నీ వచ్చిన తర్వాత మీకు ఎందుకో Rest రాహు చేసుకోవాలి కదా. కేతు కరెక్ట్ లేనట్టున్నారు ఆ, ఒక్కసారి. రాహు కేతు అని కాదు, నేనేమంటున్నానంటే నువ్వు బతుకు, నన్ను కూడా బతకని అంటున్నాను. నువ్వు ఒక్కడివే బతికేసి బురద చేయాల్సిన అవసరమే లేదు. ఒక ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇట్లా ఉంది అంటే దాని వెనకాల ఎంత కష్టం Struggle ఉంటుంది తెలుసా, ఉంటుంది, ఎంత definitely. స్ట్రగుల్ ఉంటుంది తెలుసా. పైగా నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఇప్పుడు తను మంచి ఏజ్ గ్రోత్ లో ఉంది. సో Next okay. పెళ్ళిడికి వస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సరే నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఓకే పక్కన పెడదాం. ఒక్కవేళ తీసుకున్నాను బై, నేను విట్టిమ్ని నేను, నువ్వు నన్ను కాపాడాలి. నేను దానికి ఎడిట్ అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత, తప్పు అనేసి అని నచ్చ కాపాడవలసిన చెప్పాలి. బాధ్యత, ట్రీట్ చేయాల్సిన బాధ్యత సో వీళ్ళకు ఉంది. గవర్నమెంట్కి కానీ మీడియాకి కానీ ఎవరికైనా సరే ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్ది వాళ్ళ మంచి మార్గంలో పెట్టవలసింది వీళ్ళది. ఇప్పుడు హేమ అంటే ఓహో దీనివల్ల ఈవిడ ఇంత గ్లామర్గా ఉందని ఇంకో 10 మంది వేసుకుంటే నువ్వు శబ్ద సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఏం మెసేజ్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు. మీరు చెప్తుంటే కూడా నాకు మళ్ళీ మీదే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. విదే విదే రామాలో డైలాగ్ ఉంటుంది కదా, లైక్ మీ డాటర్ ని పెళ్లి చూపు ఆ, వచ్చా నేర్చుకో. నేర్చుకో. ఒక్కసారి మా కోసం అది చెప్పండి. తప్పకుండా. జ్యూస్ తీయడం వచ్చా నేర్చుకో. మా పాప 5:30కే లెగుస్తుంది, 7 గంటలకే పడుకుంటుంది, పడుకున్న తర్వాత లేపకూడదు. ఇలా చాలా ఉంటాయి. సో మెనీ థింగ్స్. బ్లడ్ టెస్ట్ డైలాగ్ ఉంటుంది, ఫోటో నీ ఫోటో ఉండదు. ఒక్కసారి మీరు మా కోసం డైలాగ్. అమ్మా ఇప్పుడు పూర్తిగా అంటే ఒక హీట్ ఆఫ్ మూమెంట్ నుంచి ఇప్పుడు అక్కడికి రావడం కష్టం. 2 minutes తర్వాత మళ్ళీ చెప్తాను. డెఫినెట్లీ కొంచెం ఆ మోడ్యులేషన్ మనం అలా చేంజ్ చేసుకుంటూ జర కిందికి వచ్చేస్తే లేదు, మళ్ళీ మనం ఆ frame లోకి నేను వెళ్ళిపోతాం. చాలా కూల్. ఎవ్వడికి ఎక్కడ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి వస్తా. ప్రతిసారి నేను అదే చెప్తున్నాను కదా, ప్రతిసారి ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరైనా ఒక ఆడపిల్ల ఒక లేడీ ఎదిగింది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. Yes. ఓకే, అది కూడా రాంగ్ రూట్ లోనే వెళ్ళి ఎదిగినట్టు కాదు. అసలు ఎందుకు మగాడు సంపాదిస్తున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేయవు, ఆడపిల్ల సంపాదిస్తే క్వశ్చన్ చేయడం ఏంటి అసలు. పైగా నిన్న కాక మొన్న వచ్చిన నీకే అన్ని ఉంటే ఎప్పటి నుంచో ఉన్న మాకెన్ని ఉండాలి. సీనియర్ సిటిజన్ అని కాదు, ఇప్పుడు Yeah, 50కి ఇంకా acting ఇవ్వట్లేదు. లో. 50కి ఇస్తే పర్లేదు, హ్యాపీగా బతికేయచ్చు. బోల్డ్ డబ్బులు వస్తున్నాయి ఆంధ్ర గవర్నమెంట్ లోని. సో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఆడది ఒక ఇండస్ట్రీ అని నేను అనట్లేదు, ఎనీవేర్. ఒక కలెక్టర్ అయ్యింది ఒక ఆడపిల్ల, లేదంటే ఒక మంచి పొజిషన్లోకి Fashion వెళ్ళి ఒక designing కానీ. సినిమా కాకుండా ఒక సీఎం అయ్యింది ఒక లేడీ, లేకపోతే మామూలుగా సోషల్ Business లో. బిజినెస్ లో Entrepreneur గా. సోషల్ యాక్టివిటీస్ లో ఒక అమ్మాయి ఎదిగిందంటే ఎంత మంది తను అబ్జూస్ చేస్తుంటారు తెలుసా, ఎంత మంది కిందకి లాగేయడానికి చూసుంటారు తెలుసా. అవన్నీ దాటుకుంటూ ఆ అమ్మాయి అవమానాలు దాటుకుంటూ ఆ అమ్మాయి ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళిందంటే మీరు రెస్పెక్ట్ చేయండి. ఇప్పటికే హోటల్ ఫుడ్ మటన్ భోజనం అయిపోయింది మీకు. మటన్ నిద్ర అంటారు కదా, అంటే సత్రాల్లో నిద్రపోవడం, ఇల్లు ఫ్యామిలీ లేనట్టు ఇప్పుడు అలా అయిపోయింది కదా. ఎవరు చూసినా పిల్లలు ఎవరు వండట్లేదు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా సో మెనీ ఆప్షన్స్ మనకి అమ్మాయిలకి. ఎందుకు మీరు తొక్కేద్దామని చూడబట్టి వాళ్ళ ఆదిపరాశక్తులు. నువ్వు ఈవేళ తొక్కుదామంటే అది నిన్ను 4 అడుగుల లోపలికి వేసేస్తారు వాళ్ళు. సో ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అవసరమైతే రెస్పెక్ట్ చేయండి, లేదా సైలెంట్ ఊరుకోండి, అంతే. సైలెంట్గా ఊరుకోండి అంతే తప్ప ఇంత దిగజారవలసిన అవసరం అయితే నా మీద న్యూస్ చేసిన వాళ్ళకైతే వాళ్ళు ఏమో అంత పాపం అడుగు తినే వాళ్ళు ఏం కాదు కదా. పాపం వాళ్ళు చాలా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, అంత పెద్ద స్టూడియోలు మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ కదా. సో నా మీద బతికే అక్కర్లేదు కదా, ఆడవాళ్ళ మీద బతికే అక్కర్లేదు కదా, అంత అవసరం లేదు. మరి అంత చేయడానికి రీజన్ ఏంటో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నన్ను పొడిపించావు అనుకో, నీకు నా మీద కసి ఉంది, నువ్వు పొడిపించావు అనుకుంటా. అసలు మీడియాకి నీ ఖర్చుకి సంబంధం ఏంటి అంటున్నాను. అసలు నేను వెళ్ళిన బర్త్డే పార్టీ ఏంటి, అసలు మీడియాలో వచ్చిన న్యూస్ ఏంటి, అసలు వీళ్ళకి నాకు ఖర్చులు ఏంటి కదా, అసలు సంబంధమే లేదు. అయినా కూడా చాలా బ్లండర్ మిస్టేక్, అవసరం లేదు, ఇంత అవసరం లేదు. ఒకవేళ నేను విట్టిమ్ అయితే కూడా నా మీద జాలి చూపించాలి వాళ్ళు. అయ్యో పాపం ఏంటి ఇలా అయిపోయారు, ఆ అమ్మాయిని కొంచెం ట్రీట్ చేయండి అనో. ఇంకోటి కోర్టు కూడా నీకు రేపు పొద్దున్న ఎవరైనా ఇట్లా విట్టిమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయండి అని గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి అప్పచెప్తారు, సజెస్ట్ చేస్తారు. వాళ్ళని మార్చి మంచి సమాజంలో మంచి వ్యక్తులుగా మార్చుకుని తీసుకుని వస్తారు. ఇలా చంపేమని కాదు. ఆ చంటి పిల్ల తల్లి చచ్చిపోయిందా, ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వేయలేదు. ఇంకొక అమ్మాయి చెన్నైలో ఒక అమ్మాయి ట్రోలింగ్స్ చేస్తున్నారని ఇంకొక అమ్మాయి చచ్చిపోయింది. 2 అమ్మాయిలు చచ్చిపోయారు అలాగా ఈ యూట్యూబ్ వల్ల. ఒక్క యూట్యూబ్ లో కూడా మా వల్ల చచ్చిపోయింది ఈ అమ్మాయి, ట్రోల్స్ వల్ల చచ్చిపోయిందని మాత్రం ఎవ్వరు వేయలేదు. అలా 2 చనిపోయారు.
సో ఒక్క ట్రోల్ వల్ల విక్టిమే కాకుండా ఆ పర్సన్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగా డిస్టర్బ్ అవుతారు అన్న క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు హేమ గారు. డెఫినెట్ గా నన్ను. ఎస్, ఇప్పుడు మనం మళ్ళీ ఒక టర్న్ తీసుకుందాము. Yeah, నౌ వి ఆర్ definitely. కమింగ్ టు ద ఫీల్డ్. Ah. మీరు ఇందాక అన్నారు ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది సినిమాలో నటించినప్పుడు. అది ఏదైనా యాక్టింగ్ వరకు ఒక్కసారి షార్ట్ ఓకే ఆర్ ఎల్స్ ప్యాకప్ అనగానే అదొక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక ఇంటికి వెళ్ళిపోతారు. సో ఆ షార్ట్ తీసేటప్పుడు సపోజ్ ఒక రేప్ సీన్ ఉందనుకోండి, అది అంత 100% ఎలా ఇవ్వగలుగుతారు? ఇట్స్ యాక్టింగ్ రా. ఇప్పుడు నువ్వు యాంకర్ గా చేస్తున్నావు, సో నా దగ్గర చాలా లాగాలని నువ్వు ట్రై చేస్తూ ఉంటావు. నీకు అది కష్టంగా అనిపిస్తుందా? లేదు, అది నా వర్క్ కాబట్టి ఇది మా వర్క్ ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడుతుందో ఆ పాయింట్ మనకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇది యాక్టింగ్ కదా. నేను నిజంగా వాడు ఎవడు నన్ను రేప్ చేయట్లేదు. సో దట్ ఈస్ ఆల్ యాక్టింగ్ కదా. యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్ అంతే, నటన. ఎప్పుడైనా మీకు ఏమైనా ఈ క్యారెక్టర్ కష్టం అనిపించిందా? ఏదైనా క్యారెక్టర్ ఒక 2-3 టైమ్స్ మళ్ళీ చేయాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ కానీ, లేకపోతే ఆ డైలాగ్ కానీ? స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేశాను అనమాట. అప్పుడు కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి నవ్వితే ప్రాబ్లం, నవ్వకపోయినా ప్రాబ్లమే. సో అలాంటి కొన్ని సినిమాలు, ఆడదేని ఒక సినిమా చేశాను, యమున హీరోయిన్ అనమాట. గాంధీ గారు డైరెక్టర్ ఆ సినిమాకి, మోహన్ గాంధీ గారు డైరెక్టర్ అనమాట. ఆయనకి నవ్వితే నచ్చదు. సో నేను అసలు పెట్టుకోలేను. నీకు ఇందాక అంత హీట్ అప్ మూమెంట్ లో కూడా నేను అవుతూనే ఉన్నాను. నన్ను ఎప్పుడు, నా స్మైల్ ని ఎవ్వడు ఎత్తుకెళ్ళలేడు. ఓకే, దట్ ఈస్ మై ఓన్, మై పర్సనల్, మై ప్రాపర్టీ, లవ్వింగ్. ఎస్. సో ఎవరు నా నవ్వునైతే తీసుకెళ్లారు. అయితే నేను నవ్వుతుంటాను కదా, ఆయన ఏమో ఎందుకు నవ్వుతున్నావు, అవసరమా ఇప్పుడు అని అరిచేవాళ్ళు. సరే షార్ట్కి వెళ్ళే వాళ్ళం. సో ఒక సాంగ్ చేస్తున్నాం, నేను వెళ్ళిన స్టార్టింగ్ సినిమాలు అవన్నీ నాకు అంత పెద్ద ఓవర్ యాక్టింగ్ రాదు, యాక్టింగ్ రాదు, ఉన్న ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేసేది అనమాట. దానికి చేస్తుంటే ఏంటి నవ్వాలా, నవ్వటానికి డబ్బులు అడుగుతున్నారు, సారీ నవ్వటానికి డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి అన్నారు. సరే నేను మామూలుగా నవ్వుతూ చేస్తుంటే ఎందుకు అంత నవ్వుతున్నావు అన్నారు. మరి ఆయన డైరెక్షన్లో ఆయనకి అంత నవ్వడం ఇష్టం లేదేమో, నవ్వకుండా ఉందామంటేనేమో అలా నవ్వకుండా ఉండకూడదేమో ఆ క్యారెక్టర్కి, ఆయన ఏం ఫీల్ అవ్వడం నాకు తెలియదు. ఆ తర్వాత ఆయన సినిమా 2-3 సార్లు వచ్చినాయి. ఆయన తర్వాత ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు 2-3 వచ్చినాయి. నా దగ్గర డేట్స్ లేవు సార్, నేను చేయను సార్ అని చెప్పేసా, తప్పించుకున్నారు అన్నట్టు. అంటే అక్కడ నేను ఉండలేను, ఇవ్వడలేను, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కంఫర్ట్ జోన్ ఉంటేనే వర్క్ అనేది ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నాకు మురారి ఉందనుకో చాలా కంఫర్ట్ అన్నమాట. డైలాగ్స్ మహేష్ బాబుతో, అయ్యో వీడు చేపట్టుకున్నాడు, వీడు తొందరగా పెళ్లి చేసేయండి అంట మహేష్ బాబుని, మరిది నాకు. సో ఏడిపిస్తూ ఉంటాను. అంటే ఆ డైరెక్టర్ అంతా చాలా ఈజీ అన్నమాట. ఇది మన సీను, ఇలా చేద్దాం, అందరూ రండి కూర్చుందాము, పిన్ని క్యారెక్టర్ ఇది అని. ఆయన చాలా, వంశీ గారు చాలా ఫ్యామిలీ డ్రామాలు ఆయన చాలా ఇష్టం కదా, చాలా బాగా చేసేవాడు అనమాట. సో ఆయనతో ఆ ఇంటరాక్షన్. అలాగే అతడు మూవీకి వచ్చిన తర్వాత కానీ మల్లీశ్వరి కానీ, త్రివిక్రమ్ గారు, విజయ్ భాస్కర్ గారు, సో స్వీట్ వాళ్ళిద్దరు కూడా. ఇలా చేద్దామండి హేమ గారు, ఇలా అండి, మీకు ఇలా ఉంది, వాళ్ళు ఇలా అంటారు. సో అలా అనేటప్పటికీ మనకు కొంచెం ఈజీ అయిపోతాం. ఒరిజినాలిటీ అలా యాక్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. కష్టాలు ఉంటే దెబ్బలు తగులుతాయి, సైకిల్ తొక్కుతూ ఉంటాము, షూటింగ్ లో టప్మని పడిపోతాము, బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, ఆ కరెక్ట్ స్పాట్కి వెళ్ళి ఆగాలి. కెమెరామెన్ మనకు ఒకటి మార్క్ ఇస్తారు, ఆ మార్క్ లో పార్క్ చేయాలి. మనం ఆ మార్క్ చూడకూడదు. అవును, అదొకటి మార్క్ చూడకూడదు, మార్క్ లోనే పార్క్ చేయాలి. సో చాలా కష్టం ఉంటాయి. లైట్ తీసుకోవాలి, షాడోస్ వేసుకోకూడదు, డైలాగ్ కరెక్ట్గా చెప్పాలి. అవతల వాళ్ళు డైలాగ్ కంప్లీట్ చేసిన తర్వాత మన డైలాగ్ ఇమ్మీడియట్గా చెప్పాలి. అసలు యాక్టింగ్ అనేది నాట్ అట్ ఆల్ ఈజీ, చాలా కష్టమైన పని. సో ఆ బ్రేక్ వేసినప్పుడు టప్మన్ స్కిడ్ అయిపోతూ ఉంటాము, పడిపోతూ ఉంటాము. వర్షం సీన్స్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కొట్టుకునే సీన్లు లాఠీలతో కొడతా ఉంటారు కదా పాపం. కొట్టినప్పుడు లాఠీకి మధ్యలో మన వేళ్ళు ఉండిపోతాయి, అవతల వాళ్ళని కొట్టపోయి మనమే కొట్టేసుకుంటాం. ఆ జనాలు, ఆ గ్రూప్లు, అవన్నీ చాలా. హీరోలు అయితే మరీ దారుణం అసలు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, బ్రహ్మానందం ఆ సినిమాలో, రాజమౌళి గారి సినిమాలో మగధీర హీరో వచ్చి చెప్తాడు, అబ్బా నీకు 2 పెళ్ళం ఉండుంటుంది,
ఆ అమ్మాయి అక్కడ పుట్టి ఉంటది నీకు, హీరోయిన్ అడగడానికి వస్తాడు కదా, అవును హీరోయిన్ రాంగ్ అడ్రస్ ఇస్తుంది, బ్రహ్మానంద్ దగ్గరికి వస్తాడు, గుర్తొచ్చిందా scene? ఎవరికి తెలుసు ఇలాంటి వాళ్ళే రెండో సెటప్ ఆ, ఎంత బాగుంది. వీళ్ళు లోపల ఊహ, వచ్చి ఎవరా? ఇట్లా ఇట్లా ఆహా ఊహే ఎంత బాగుంది అంటారు. సో అప్పుడు నేను కనపడను, ఓబీ వాయిస్ వస్తది, ఎవరా ఊహ అంట, అవును. వాడు ఇలా అయిపోయి అది కాదని దగ్గర వస్తాడు కదా, ఎవరా ఊహ అని అనగానే హేమాంటి అని చెప్పి థియేటర్లో గోల గోల అల్లరి అసలు. తర్వాత పెద్ద హీరోలతోని పెద్ద డైరెక్టర్లతో అందరితో యాక్ట్ చేశాను, ఆల్మోస్ట్ వాళ్ళ హీరోలతో హీరో పిల్లలతో కూడా యాక్ట్ చేశాను, బోత్ బౌత్. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారితో చేశారు, ఇటు రామ్ చరణ్ గారు చేశారు. రెండు జనరేషన్లు నేను కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు రామ్ చరణ్ గారికి లేకపోతే ఎన్టీఆర్ గారి పిల్లలతో కూడా యాక్ట్ చేసేస్తాను. సో థర్డ్ జనరేషన్ కూడా కవర్ చేస్తాను వెళ్ళే లోపల. ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా మీరు యాక్ట్ చేసిన మూవీనే. అందులో ఫస్ట్ జనరేషన్ ని కవర్ చేసి, సెకండ్ జనరేషన్ ని కవర్ చేసి, థర్డ్ జనరేషన్ నుంచి కవర్ చేసిన తర్వాత ఫోర్త్ జనరేషన్ కిడ్ మీరు అంటారు ఒక డైలాగ్. అవునవును కరెక్ట్. మన జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అది, కాజల్ అగర్వాల్ గారు ఉంటారు. బాదుషా సారీ అంటే ఇందాక దివాళీ స్వీట్స్ అనుకున్నాం కదా, మైండ్ లో కాదు. మనం ఏదైనా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్ గా సంథింగ్ స్వీట్ ఏదో తిరుగుతూ ఉంటది. మనం బాదుషా అనాల్సి బాదుషా వచ్చేసింది. అవును అలాగా. సో రెండు జనరేషన్ కవర్ చేశాను, ఇటు నాగార్జున గారు నాగ చైతన్యతో చేశాను, సో అలా రామ్ చరణ్ గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను, అలా బాలయ్య బాబుతో చేశాను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడే లాంచ్ చేశారు, మళ్ళీ ఆ అబ్బాయితో కూడా చేయాలి. సో తర్వాత ఈ పిల్లలతో కూడా యాక్ట్ చేస్తాను, డెఫినెట్ గా యాక్ట్ చేస్తాను, ఇక్కడే ఉంటాను. సో మీరు అన్ని జనరేషన్స్ కవర్ చేస్తారు, అందరు పెద్దవాళ్ళు అందరితో చేశాను. చాలా లీడ్ నుంచి అమ్మమ్మ క్యారెక్టర్ వరకు కూడా ఫర్దర్ డెఫినెట్ గా చేయాలి. అంటే నాకు ఇష్టం కదా, నేను మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాను, నా కోసం ఒక స్పేస్ తీసుకున్నాను. సో అందుకని ఈ స్పేస్ నేను ఎంజాయ్ చేసిన తర్వాత ఓకే అబ్బాయి ఎంజాయ్మెంట్ అయిపోయింది, చలో మళ్ళీ కష్టపడదాం అన్నప్పుడు మళ్ళీ మూవీస్. సో మీకు ఈ డైరెక్టర్ నుంచి నాకు కాల్ వస్తే ఆ క్షణంలో పోయి నేను యాక్టింగ్ చేస్తాను అని అంత కాన్ఫిడెంట్, అంత హ్యాపీనెస్, అంత సపోర్టింగ్ ఎనర్జీ ఇచ్చే డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఆల్మోస్ట్ సినిమాలు చేశాను, ఆల్మోస్ట్ సినిమాలు. అత్తారింటికి దారేది వరకు చేస్తూనే ఉన్నా. తర్వాత ఇంకా నాకే కొంచెం గ్యాప్ కావాలనిపించింది. సో నేను తర్వాత డైరెక్టర్ గారిని కలవలేదు, నేను మాట్లాడలేదు. సో ఇప్పుడు వెళ్ళినా కూడా వెల్కమ్ నాకు అక్కడ. ఆయనతో ఆ ఎనర్జీ ఉంటుంది. ఆయన సినిమాకి చాలాసార్లు వేరే సినిమాలు ఎగ్గొట్టేసి త్రివిక్రమ్ గారి సినిమాకి డేట్లు ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఆ జర్నీలో. తర్వాత నాకు సుకుమార్ గారు డైరెక్షన్లో చేయాలంటే ఇష్టం. ఆయన సినిమాలో కూడా ఏదైనా వేషం వస్తే కనుక ఇమ్మీడియట్గా పరిగెత్తుకు వెళ్ళిపోతాను. సో అది అలా ఇప్పుడు ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు అండ్ ఈయన ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కాదు, వాళ్ళు పిలిస్తే ఒకేసారి ఈ రెండు డైరెక్టర్స్ నుంచి కాల్స్ వచ్చి అదే షూట్స్ ఉంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? త్రివిక్రమ్ తోనే వెళ్తాం ఖచ్చితంగా. నా లైఫ్ లో ఇన్ని టర్నింగ్ పాయింట్స్, నేను ఇంత స్ట్రాంగ్ గా ఇక్కడ కూర్చోగలిగాను, ఇండస్ట్రీలో ఒక టాప్ కి వెళ్ళాను అంటే త్రివిక్రమ్ గారు పిక్చర్స్ ద బెస్ట్, నాట్ ఎట్ ఆల్, నో డౌట్. సో మీకు ఒక సిగ్నేచర్ గా పడిపోయింది అన్నట్టు. అయిపోయింది. సో ఆయన ఒక్క సినిమా చేస్తే నాకు 100 సినిమాలు వస్తాయి. సో మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా హేమ గారు, ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, అరే ఇది మిస్ అయ్యాను అన్నది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను పోలీస్ ఆఫీసర్ గా అంటే కానిస్టేబుల్ గా చేశాను, ఆ సినిమా ఏమో రిలీజ్ అవ్వలేదు. బ్రహ్మానంద గారు నేను హీరోయిన్ గా చేసాం ఒక సినిమా. పేరు పెట్టలేదు, ఆ ప్రొడ్యూసర్ చనిపోయారనమాట. దానివల్ల ఆ సినిమా ఆగిపోయింది, అప్పుడు చేయలేదు. సీఎం గారు కూడా చేద్దాం అనుకున్నారు, సీఎం గారు కూడా చేస్తారు ఆ సినిమాలో అని అన్నారు. ఆ క్యారెక్టర్, ఆ పోలీస్ అంటే ఇష్టం నాకు బేసిక్గా. ఎందుకో నాన్నగా అప్పుడు డాడీ కూడా పోలీస్ చేస్తాను, నేను పోలీస్ అంటే నా హైట్ కి ఆ పోలీస్ బాగుంటుంది అని పోలీస్ చదివిద్దాం అనుకున్నారు. ఇంకా అంత కష్టపడలేను, పోలీస్ వరకు ఆలోచించాను కానీ అవ్వలేదు, యాక్టర్ అయిపోయాను. కనీసం క్యారెక్టర్ అయినా ఒక ఇన్స్పెక్టర్ గా చేయాలి, లేకపోతే ఏదైనా మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలనే కోరిక మాత్రం ఉండిపోయింది. అంటే డాక్టర్ గా యాక్ట్ చేశాను, కంపౌండర్ గా యాక్ట్ చేసేసాను, సో లేని క్యారెక్టర్లు చేశాను, ఉన్న క్యారెక్టర్లు చేశాను, అక్క వదిన పిన్ని అన్ని బోల్డ్ క్యారెక్టర్లు చేసేసాను. సో ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి చేయలేదు, అదొక్కటి
బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వాళ్ళు నాకు సినిమా అంటే ఇష్టము, ఎస్ నన్ను నేను థియేటర్లో చూసుకోవాలి, మీలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అని చాలా మంది వస్తున్నారు ఊర్ల నుంచి. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఒక్కసారి అందరికీ చెప్పండి. ఎవరైనా సరే ఆడైనా మగైనా ఇక్కడ అంటే ఆర్టిస్టులుగా రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే యాక్టింగ్ మీద ఫోకస్ చేయండి, మీరు చేసే పని మీద మీరు ఫోకస్ చేయండి, మీరు కష్టపడండి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. కష్టపడకుండా వచ్చిన చిన్నదో పెద్దదో చేసి నలుగురితో పరిచయాలు పెంచుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నేను ఇదే చేస్తాను, ఇలా వస్తే చేస్తాను, తీరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత యాక్ట్ చేయలేక లేకపోతే డైలాగ్ చెప్పలేక లేకపోతే అలాంటివి ఏదైనా జరిగినప్పుడు మనం కిందకి వెళ్తూ ఉంటాం. సో మనకి ఏ క్యారెక్టర్ అయినా రానివ్వండి, ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి, నేను ఫస్ట్ అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్లే చేశాను. సో అల్టిమేట్గా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంకా ఉన్నాను. సో మనకి ఏ క్యారెక్టర్ అయినా రానివ్వండి, మన యాక్టింగ్లో చింపేయాలి. అలా ఆడియన్స్ మనసులోకి వెళ్ళేలాగా మీరు ప్రయత్నించండి, మీ కష్టం మీరు చేయండి, ఫలితం భగవంతుడు ఇచ్చేస్తాడు. ఎస్. సో ఫైనల్లీ మీ నుంచి మీకు బాగా ట్రోల్ ఇన్ సెన్స్ పాజిటివ్ ట్రోల్ డైలాగ్స్, సినిమాలో ఉన్న డైలాగ్స్ని అది ఎక్కడన్నా ఇప్పుడు మనము తగ్గేదలే అన్న ఆ పదం ఎట్లయితే ఉంటుందో అట్లా మీకు కూడా ఒక సిగ్నేచర్ డైలాగ్ అన్నది ఉంటుంది కదా, ఆ డైలాగ్ మా అందరి కోసం ఒకసారి చెప్పండి. అంటే ఎక్కువ బ్రహ్మానందం సినిమాలకి సంబంధించిన ఆ కాన్వర్జేషన్ ఎక్కువ వస్తుంది. అతడి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఏమండి శుక్రవారం వస్తానన్నారు, శనివారం వస్తానన్నారు, శుక్రవారం వచ్చారంటే ఉండవే రైల్వే స్టేషన్ లో పడుకుంటాను అంటాడు కదా. సో అవన్నీ ట్రోల్ అయినాయి. స్నానానికి నీళ్ళు తోడించమంటారా అంట, ఎందుకు బావిలో దూకుతాను అంటాడు. సో అవన్నీ అనమాట, బావిలో దూకురా అన్నట్టు ఇట్లా చాలా సినిమాలవి ట్రోల్. కాఫీ కప్పు అయితే అసలు కొన్ని లక్షల మంది చెప్పారు నాకు, ఏమండి మీ కాఫీ కప్పు సీన్ మా ఆయనకి ఇలా ఏడిపించాను, ఏమండి మా ఆవిడ ఇలా ఏడిపిస్తుంది మీ కాఫీ కప్పు సీన్ అని, అట్లా ఎన్నో అనమాట ట్రోల్స్. ప్లస్ ఆడియన్స్ లో కూడా బాగా ముద్ర వేసుకున్నాను, చాలా అంటే చాలా. మళ్ళీ జన్మ అంటుంటే కూడా మళ్ళీ ఆర్టిస్ట్ గానే పుట్టాలి అంతే. సో ఇంకా ఎన్నో సినిమాలతో మా ముందుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం. అండ్ మీ సీక్రెట్స్, మీ సక్సెస్, మీ స్ట్రెంగ్త్ SSS మొత్తం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో హేమ గారు బోలెడు విషయాలు చెప్పారు, తను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఆ కష్టాలను కూడా ఛాలెంజ్ చేసి మరి ముందుకొచ్చి తన ఆల్మోస్ట్ ఒక 30 years పైనుంచి కూడా వర్క్ చేస్తున్నారు. అంటే 89 నుంచి తన సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటి వరకు కూడా దూసుకుపోతూనే ఉన్నారు, ఇంకా దూసుకుపోవాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం డూ వాచ్, స్టే ట్యూన్ టు వోల్గా వీడియోస్. దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. Congratulations అండి. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats అండి.